హాయ్ అండి, వెల్కమ్ టు హాలీజ్ వెల్. కింద అయితేనండి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడైతే పైకండి పానకాల స్వామిని అలాగే గండాల స్వామి వారు కూడా పైనే ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా దర్శనం చేసుకోవడానికి అయితే మేము పైకి వెళ్తున్నాము. కొండ మన వెళ్ళేదారంతా కూడా కొండ అండి, ఎత్తుగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఆర్చి ఉంది కదా, ఈ లోపల నుంచి అయితే మనం పైకి పానకాల స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళేదారంతా కూడా చాలా బాగుంటుందండి. అటు ఇటు కూడా గ్రీనరీ అనమాట. ఎటు చూసినా కూడా పచ్చదనమే. మనం మంగళగిరి క్షేత్రం అంటేనే ఒక పచ్చని ధనంతో నిండిపోయి ఉంటుందండి. ప్రకృతి పెద్ద పెద్ద కొండలతోటండి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఎత్తుగా ఉంటుందండి. ఒక్కో దిక్కునైతే కొంచెం డౌను, అలాగే అప్ అండ్ డౌన్ కింద ఉంటుందన్నమాట. మరీ పెద్ద కొండ అయితే ఏమీ కాదండి, లాంగ్ అయితే ఏది ఉండదు. మనం మామూలుగా 4 వెహికల్స్ అలాగే 3 వెహికల్స్ 2 వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయండి కొండ మీదకైతేని. అండి కొండపైకి పైగా అయితే వచ్చామండి. పైనుంచి చూసారా ఎంత బాగుందోని. కిందకి చూస్తుంటే మొత్తం అదంతా కూడానండి మంగళగిరి ఊరు అనమాట. మంగళగిరి ఊరంతా కూడా బాగా మనకు కనిపిస్తుంది. మేమైతేనండి ముందుగా అయితే పానకాల స్వామిని దర్శనం అనుకున్నాము. కానీ ఇక్కడండి చాలామంది అయితే ఒత్తులు వెలిగించుకుంటున్నారు, దీపారాధన చేసుకుంటున్నారని ఇక్కడ పంతులు గారిని అడిగితే ఈయన గండాల స్వామి పైన అయితే వెలిసారండి. ఆయన ఒక జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటారని చెప్పారు. సరే ఒకసారి చూద్దాం కదా అనేసి అండి మెట్లు అడిగితే 750 మెట్లు చెప్పారు. 750 మెట్లు అంటే తక్కువే కదా, మనం తిరుపతి ఎక్కేస్తున్నాం కదా అని 1000 మెట్లు ఇది ఎందుకు ఎక్కలేము, ఒకసారి ఇటు కూడా చూసప్పుడు వెళ్దామని. ఆయన మంచిదమ్మా వెళ్ళండి పైకి అంటే ఒక జంట వస్తుంటే వాళ్ళని అడిగామండి. వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం కష్టంగానే ఉంది అనేసి అన్నారు. సర్లే అని చెప్పేసి మేము బయలుదేరామండి. చూసారు కదండి, అదిగోండి వెళ్ళే దారంతా కూడా ఇంక ఇలా మెట్లే ఉంటాయి. సరే 750 మెట్లు అంటే పెద్ద ఎక్కువేమీ కాదు కదా అని చెప్పి వెళ్ళామండి. వెళ్ళిన తరువాత సగం మెట్లు ఎక్కుతుల్లోకి ఇంక మాకు పులుసు అయితే కారిపోయిందనమాట, మామూలుగా లేదు. అదిగోండి కొన్ని మెట్లు ఎక్కేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది మంగళగిరి అయితే. మెట్లు అయితే చాలా కష్టంగా ఉన్నాయండి. ఏడు 750 మెట్లు అనేసి అన్నారు. మనం తక్కువే అనుకున్నాం, కానీ ఈ మెట్లు ఎక్కేసరికల్లా మా పని అయిపోయింది. ఎందుకంటే ఈ మెట్లు అలా మనం ఒక 10 మెట్లు ఎక్కే కొద్దీ కూడా నిలబడినట్టే ఒక నుంచెన అలాగే ఉన్నాయి అన్నమాట అండి. ఇంకా తీరా చూస్తే ఎక్కేసాము, కానీ ఒక 100-200 మెట్లు ఎక్కేసరికి ఇంకా మా వల్ల కాదు, కిందకి వెళ్ళిపోదామా అనిపించింది. ఇంకా నాకు ఆవేశం వచ్చి అదిగోండి అక్కడ కూర్చొని చెప్తున్నానమాట నేను. చాలా కష్టంగా ఉంది. పిల్లలు ఒక ఏజ్ వాళ్ళు అయితేనే ఈ మెట్లు ఎక్కగలరండి. కొంచెం ముసలివాళ్ళు గట్ట అయితే అస్సలు, పెద్దవాళ్ళు అయితే అస్సలు ఎక్కలేరు, అంత కష్టంగా ఉన్నాయి. ఎండాకాలం అయితే ఇంక అసలు ఎక్కలేరండి ఈ మెట్లు. అలా మెట్లు ఎక్కుతుంటే చిన్న చిన్న జీవులు కూడా కనిపించినాయి. దీన్ని మా భాషలో అయితే రోకల బండ అంటాము. ఇక్కడైతే అడవి పురుగులు అనేసి అంటారట. ఎవ్వరూ కనిపించలేదండి మాకు. మేము చివరి వరకు ఒక 500 మెట్లు ఎక్కేసరికేమో కనిపించారు అంతేనండి. మాకు అసలు ఇంక ఎవ్వరు అంటే ఇంత మెట్లు అంటే ఇవి ఎక్కలేరు కదా, ఎత్తుగా ఓటున్నాయి. వెళ్ళే దారంతా కూడాను చిన్న చిన్న మొక్కలు, అలాగే పురుగులు, తేళ్ళు ఇవన్నీ కూడా కనిపించినాయి. అంటే వాటి దారి అవేనండి, మన దారి మందే. అవన్నీ అలా తప్పించుకుంటూ కూడా ఎక్కాము. అక్కడ రాళ్ళతోటి ముళ్ళు రప్పలతోటి ఉంది, చూసుకొని వెళ్తున్నాం అండి. ఇవ్వండి కడుతున్నా.
క్రికెట్ స్టేడియం కూడా కనిపిస్తుందా మీకు? మంగళగిరిలో ఉందండి. ఇంకా పూర్తిగా పనులు అవ్వలేదట. అదిగోండి పైకైతే వచ్చేసాము. అదిగోండి కనిపిస్తుంది కదా. ఇదేనండి గండాల స్వామి అగ్ని రూపంలో వెలుగుతూ ఉంటారనమాట. జ్యోతండి మనకు అమ్ముతూ ఉంటారు తైలం, అది పట్టుకుని వెళ్ళిండే ఆ జ్యోతిలో అయితే మనం పోసుకోవాలి. పైన అయితే ఏమీ ఉండదండి. ఇదిగోండి చుట్టూ కూడా ఈ మొక్కలు ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ పని వాళ్ళు అయితే అదిగోండి వర్కర్స్ అయితే ఉన్నారు. ఆ కనిపిస్తున్న షెడ్డు అంతా కూడా భోజనాలకైతే ఏర్పాట్లు చేస్తారండి. అమావాస్య రోజు అయితే భోజనం పెడతారంటండి పైకి వచ్చిన వాళ్ళకి. ఇటు అయితే దారి ఉందటండి, బైకుల మీద అయితే రావచ్చు అంటున్నారు, కానీ చాలా కష్టం అని చెప్తున్నారు, ఎత్తుగా కదా. ఇవి ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఆయననమాట గండాల స్వామి. ఇంక పైన అయితే ఏది ఉండదు, ఇంకో ఆయన్ని అక్కడ మనం తైలం పోసుకుని రావడానికి రావాలంతేనండి. చుట్టూ కూడా మొక్కలండి, అడవే కదా, అంతా కూడా మొక్కలతో నిండిపోయి అడవిలా ఉందన్నమాట అండి. టవర్ కూడా ఉంది. అంటే ఎవరిని రానివ్వరండి, ఓన్లీ వర్కర్స్కే ఇచ్చారంటండి పైకి అటువైపు నుంచి బండ్ల మీద రావడానికి. అక్కడ వీళ్ళు వర్కర్స్ ఎవరు ఉయ్యాలు కట్టుకున్నారటండి చెట్టుకి. నేను అలా సరదాగా కూర్చుని ఊగుతున్నాను. అక్కడైతే ఏమీ లేవండి, పైన అయితే వాటర్ కానీ అట్లా అసలు ఏమీ లేదు. ఇంకా పని చేస్తున్నారు. ఏమిటంటే మనం రావాలి అనుకుంటే గండాల స్వామికి ఆ తైలం పోసుకొని ఆయన దండం పెట్టుకోవడానికి అయితేనే మనం రావాలి. బాగుందండి, ప్రశాంతంగా ఉంది, చల్లటి గాలి, చాలా బాగుంది. కింద భోగాల రాయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. పైన పానకాల రాయుడు, ఆ పైన గండాల రాయుడు. ఈయన జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటారండి. మనం పట్టుకుని వెళ్ళిన తైలాన్ని అఖండ జ్యోతులు అయితే మనం పోస్తామన్నమాట. గండాలను తప్పించి మనకి ఆపదల నుంచి కాపాడేది గండల రాయుడు అనేసి అంటున్నారండి. కింద ఉన్న పంతులు గారైతే ఆయన్ని నమస్కరించి జ్యోతి వెలిగించుకుని వెళ్ళండమ్మా, మీకు ఏమన్నా గండాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్తున్నారండి. అందుకని మేము పైకి అయితే వచ్చాము. పైన అయితే వాటర్ అయితే లేదండి, మనం కింద నుంచి తాగడానికే మనం పట్టుకుని వెళ్ళాలి. అక్కడైతే పైన ఏమీ కూడా దొరకవు, మనం కింద నుంచే పట్టుకుని వెళ్ళాలండి. ఇంకా ఏంటంటే డెవలప్మెంట్ చేస్తున్నారు, 2 ఏళ్ళలో అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేనైతేని. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్. పానకాల స్వామి టెంపుల్ వీడియో అయితే తీనవలేదండి. అక్కడ టికెట్ తీసుకోనండి పానకం అయితే స్వామివారికి సమర్పించేసి మిగతా పానకం అయితే మేము ఇంటికి తెచ్చేసుకున్నాము.